2009లో కృష్ణానది వరదలు 150 ఏళ్ల తర్వాత అత్యధికంగా వచ్చింది. అప్పుడు దాదాపు 10, 15 రోజుల పాటు రోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గరే పక్కన టీవీ9 కారు పెట్టుకుని పడుకునేవాడిని. ఎందుకంటే వరద ఏ రోజు పైకి లెగుస్తుందో తెలియనటువంటిది. అంటే బ్యారేజీకి పైనుంచి ప్రవహించే పరిస్థితి ఉందన్నది అప్పుడున్నటువంటి లెక్క అనమాట. పైనుంచి వస్తున్నది ఎప్పటికప్పుడు కౌంట్ వేసుకుంటూ ఇక్కడ నీళ్లు కిందకు వదిలిపెడతా వెళ్ళిపోతా సాగింది అది. ఆ టైంలో వరద చిట్ట చివరి రోజున ఒక్కసారిగా వచ్చింది. కాకపోతే వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకున్నారు కాబట్టి బ్యారేజీకి ఒక 2 మూరల కింద అంతే. బ్యారేజీకి కేవలం 2 మూరల కింద స్థాయిలో వాటర్ వచ్చింది. అంత ఎత్తు వచ్చిందనమాట వరద. వెళ్ళిపోయింది, నడిచిపోయింది. ఆ టైంలో అటు పక్కన నందిగామ, జగ్గయ్యపేట ఆ రోడ్డు మీద హైవేల మీదకి నీళ్ళు వచ్చేసినాయి. అలాగే కృష్ణలంకలో ఆ కట్టకి ఆ లోపల ఉన్నటువంటి ఇళ్ళన్నీ ఇవన్నీ మునిగిపోయినాయి. యువతల పక్కకు కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లా చాలా పెద్ద ఎత్తున జరిగింది. అవన్నీ అప్పట్లో కవరేజ్ చేసాం. ఆ టైంలో నేను ఫీల్డ్లో ఉన్నటువంటి సందర్భంలో టీవీ9 మెన్షన్ చేసేసింది. వరద అది హైలైట్ చేస్తూ అక్కడ లైవ్లు ఇస్తూ వచ్చాం. ఆఫీస్కి వచ్చేటప్పటికి విపరీతంగా వెహికల్స్ వచ్చేస్తని విపరీతంగా ఏయో ఒకటి తెచ్చి పెడుతున్నారు అక్కడ. సమోసాలనినో, బిస్కెట్లనినో, బియ్యం అనినో, పాత బట్టలనినో. ఏంటంటే అప్పుడు మా వాళ్ళు అనౌన్స్ చేశారు, దాంట్లో వచ్చి మా ఆఫీసుల దగ్గర ఉంటే అక్కడ ఇవ్వండి అని. నేను వచ్చేటప్పటికి మా స్టాఫ్ 2-3 ఉన్నారు ఆఫీసులో. సార్ ఇదిగోంటే అప్పటికి ఒకటి అదేది మాది మౌలరాజపురంలో ఉండేది ఆఫీసు. ఓ పెద్ద హాల్ ఉండేది, లోపల 4 రూమ్స్ ఉండేవి, అన్నీ నిండిపోయినాయి. సామాన్లు బయట పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది వరండాలో. అంత పెద్ద ఎత్తున పాత బట్టలు వచ్చేసినాయి ముందు మేజర్. తర్వాత బియ్యం బస్తాలు వచ్చినాయి. అవన్నిటి లోపలికి పెట్టించాం. తర్వాతన సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినుల్ని, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ని అందరినీతో మాట్లాడి వాళ్ళ ద్వారా ఒక్కొక్క కిట్ తయారు చేసి అంత బియ్యం అని ఈ బట్టలు కొన్ని, అంటే బట్టలు సాగ్రిగేట్ చేస్తే దాదాపు 3 వంతులు బట్టలు పనికిరావు, చిరిగిపోయినాయో పనికిరానియో ఉన్నాయి. మంచి బట్టలను వరకు తీసి ఆ బట్టలతో కూడా కలిపి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇవన్నీ అయ్యేటప్పటికి దాదాపు ఒక 7-8 లారీల బియ్యం. అప్పుడే కర్నూలు మునిగింది వాటర్ దగ్గరదని. కర్నూలుకి పంపించాం. విజయవాడలో దాదాపుగా 1 లారీ బియ్యం పంచాం. అంటే వరద సమయంలో ఇచ్చిన సాయం వరదలకు ఖర్చు పెట్టాలి, వరద బాధితులకు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మొన్న బుడమేరు మునిగింది, బుడమేరు ఇంపాక్ట్తో విజయవాడ మునిగింది. అట్లాగే కృష్ణానది వరదలు వచ్చినాయి. మునిగినప్పుడు ఈనాడు సహాయం చేయమంటే అప్పుడు ఇచ్చేది ఎందుకు? వరద బాధితులు. గతంలో అక్కడ కర్నూలు దగ్గర మునిగినప్పుడు లేదా మిగతాది కృష్ణానది మునిగినప్పుడు ఇప్పుడు ఈనాడు చేసింది, టీవీ9 చేసినప్పుడు ఏం చేశారు? ఆ వచ్చిన డబ్బులతో అప్పుడు ఇల్లు కోల్పోయిన వాళ్ళకి, పేదలకు ఇల్లు కట్టించేయడమో, లేకపోతే పడవలు కోల్పోతే పడవలు ఇవ్వడమో, ఇట్లాంటివి చేశారు. ఇప్పుడు ఈనాడు అది పోయి రామోజీరావు గారు ఉన్నప్పుడు అట్ట చేయలేదు. ఆయన ఆ ముంపు ప్రాంతాలు ఈవెన్ గుజరాత్ లాంటి చోట్ల కూడా బాధితులకి ఇచ్చారు. అప్పట్లో దాని పేరేంటది, భూకంప బాధితుల కోసం ఒక నగరాన్ని తయారు చేశారు. అట్లాంటి బాధ్యత చేశారు. ఇప్పుడు రామోజీరావు గారు లేని లోటు కనబడుతుంది. ఇప్పుడు అంటే 3 బిల్డింగ్లు కడతారు మన వరదలకు వచ్చినటువంటి డబ్బులతో. వరద సాయం కింద వచ్చిన డబ్బులతో 3 బిల్డింగ్లు అంట. ఒకటేమో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడతారట ఆంధ్రాలో. అటు పక్కన తెలంగాణలో 2వ స్కూల్కి ఇంకో దానికి బిల్డింగ్లకు డబ్బులు కడతారట. అదేం లెక్క? అంటే వీళ్ళ పేర్లతో పెట్టుకుంటారు. ఈనాడు పేరుతోనే పెట్టుకోండి. వరద బాధితులకు కదా చేయాల్సింది. వరద బాధితులు ఇల్లు మునిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కట్టించేయడము, అక్కడ ఉన్నటువంటి ఆ వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 100 మందికో 200 మందికో ఇల్లు కట్టించేస్తే ఎట్లా ఉంటుంది? ఆ డబ్బులు తీసుకుని మీరు ఏయో బిల్డింగ్లు కడితే ప్రయోజనం ఏంటి? దానివల్ల ఒరిగేది ఏందా? ఈ ప్రభుత్వాలు కట్టుకుంటాయి, స్కూల్ బిల్డింగ్ కట్టాలి, లేకపోతే ఇంకోటి కట్టాలంటే. అంటే ఏ పర్పస్ కింద అడిగారో ఆ పర్పస్ కింద కాకుండా వేరే దానికి ఇచ్చేగడికి ఎందుకు? ఇంకోటి, వరదల టైంలో డబ్బులు ఇచ్చిన వాళ్ళు వరదకి సాయం చేయమని ఇస్తారు, వరద బాధితులకి సాయం చేయమని ఇస్తారు. ఇచ్చేది మనం సిద్ధాంతం కూడా చచ్చిపోతుంది అంటే ఆలోచించుకుంటూ పోతుంది ఈనాడు.